ప్రియా బిడ్డ, విశ్వాసము యందు బలహీనులం కాక నిలకడగా ఉండుడి, మెలకువగా ఉండుడి, పౌరుషం గలవారేయుండుడి, బలవంతులేయుండుడి. మీరు చేయు ఏ కార్యమైనను ప్రేమతో చేయుడి. దేవుడు మనల్ని బహుగా ప్రేమించుచున్నాడు కదా, మరి మనము మనుష్యులను బ్రతిమిలాడుచున్నాము నన్ను ప్రేమించు అని. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను, నేను నిన్ను బాగుచేసెదను. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. దేవుని పిల్లలు అంటే లోకముతో కలిసి జీవించేవారు కాదు, లోకాన్ని జయించి మార్గాన్ని చూపించిన యేసుక్రీస్తును వెంబడించేవారు దేవుని పిల్లలు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చియున్నానుగదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులుపడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. యెహోషువ 1:9. దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు, అన్యాయం ఏమాత్రం చేయడు. కొంచెం ఓపిక పట్టాలి, ఎందుకంటే ఆలస్యం వెనుక ఎన్నో అద్భుతాలు జరగబోతాయి గనుక ఆమెన్ అని టైపు చేయండి. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. సాతానుకు చోటిస్తే ఎంత నీతిమంతుడనైనా ఘోరపాపిగా మార్చగలడు, అదే యేసయ్యకు చోటిస్తే ఎంత ఘోరపాపినైనా నీతిమంతునిగా మార్చగలడు. కేవలం నీకోసం ఈ ప్రకృతిని ఇంత అందంగా సృష్టించిన దేవునికి నీ కష్టాలన్నీ తొలగించి నీ జీవితాన్ని అందంగా మార్చడం ఆయనకు పెద్ద విషయమేమీ కాదు. చేతులు జోడించి చెప్తున్నాను, ఈ యొక్క విషయం గుర్తుపెట్టుకో. మనకు ఎప్పుడు సహాయం అవసరమో దేవునికి ఖచ్చితంగా తెలుసు, కాబట్టి ఆ సమయం కోసం ఓపికతో ఎదురుచూడు. ఆమెన్. గర్వంతో ఉండవద్దు, దేవుని ఆశీస్సులు కోల్పోతావు. ఈర్ష్యతో ఉండవద్దు, స్నేహితులను కోల్పోతావు. కోపంతో ఉండవద్దు, నిన్ను నీవే కోల్పోతావు. మనశ్శాంతిగా బ్రతకాలంటే మనుష్యులకు వీలైనంత దూరంగా ఉండాలి, దేవునికి మాత్రమే వీలైనంతగా దగ్గరగా ఉండాలి. జీవితము చాలా చిన్నది, ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు. కాబట్టి ఉన్న కొద్ది రోజులు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా దేవునిలో గడిపేద్దాం. శారీరకంగా అలంకరింపబడితే లోకము నిన్ను ప్రేమిస్తుందేమో కాని ఆత్మీయంగా అలంకరింపబడితే దేవుడు నిన్ను తప్పకుండా ప్రేమిస్తాడు. ఈ విలువ తగ్గిన చోటే దేవుడు నిన్ను హెచ్చించి ఘనమైన స్థితిలో నిలబెడతాడు. అప్పుడు అన్ని చక్కబడతాయి. మంచి రోజులు నువ్వు చూడబోతున్నావు. ఇలా జరుగును గాక. ఆమేన్. విలువైన వాటిని దేవుడు నీకు ఇచ్చే ముందు కొంచెం ఆలస్యం చేస్తాడు, ఎందుకంటే దానిని పొందే అర్హత నీకు ఉందో లేదో తెలియాలి. కాబట్టి నీకు అవును అనిపిస్తే ఆమెన్ అని టైపు చేయు. ప్రియ సహోదరుడా, నీ అవసరతలు దేవునికి తెలియజేయుటకు, జవాబు పొందుటకు ప్రార్థన ఒక మంచి సాధనము. నీవు ప్రార్థించే దేవుడు నీవు అడుగుక మునుపే నీ అక్కరలు ఏమిటో ఎరిగినవాడే తగిన సహాయము చేయునని ఎరిగి విశ్వాసంతో, నా కుమారుడా, నా మార్గములలో నడుచుచు నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నా కుమారుడా, నా కుమార్తె, నీకు ఏ కలవరం ఉన్నా నా సన్నిధిలో మొర్రపెట్టు, నేను తప్పక వింటాను. నీ చింతలు అన్నీ మరచి నా సన్నిధిలో ఆరాధించినప్పుడు నీ బాధ అంతా తొలగిపోయి సంతోషం లభిస్తుంది. కాబట్టి ఈ దిన